इदमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसा परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते येनाय नान्यः पन्था विद्यते येनाय। ఓం శాంతి 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 ఓం. సత్యారి ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. నిన్నటి సందేహం అడగండి, రికార్డ్ అయితే అందరికీ తెలుస్తుంది. ఓం నమస్తే ఆచార్య మహోదయ. లక్ష్మణార్య. ఈ పూర్వాభ్యాస కక్షలో అష్టచక్రముల గురించి చర్చించుకుంటున్నాము. జీవాత్మ పైనుంచి కిందికి, అలాగే కింది నుంచి పైనికి వెళ్ళడం ఏమిటి అంటే, అజ్ఞానంతో కూడినప్పుడు జ్ఞానం వైపు వెళ్ళినాక, ఇంకా జ్ఞానం పొందినాక తిరిగి మళ్ళీ అక్కడి నుంచి ఈ అజ్ఞానానికి అధపాతాళానికి జారిపోవడం ఎందుకు, ఏమిటి? ఓం దీని అంతరార్థం తెలుపగలరు. ఇది ఇవాళటిది కదా, నిన్నటిది. చెట్లలో జీవాత్మ ఉన్నదా లేదా అనేటువంటిది నిన్నటి ప్రశ్న. సరే, ఇప్పుడు అడిగిన దానికి దేవుడు, జీవుడు, జీవాత్మ, పరమాత్మ ఈ రెండింటి వ్యత్యాసం తెలియజేయడానికి దేవుడు వేరు, జీవుడు వేరు, జీవాత్మ స్థితి వేరు, పరమాత్మ స్థితి వేరు. ఇవాళ లక్ష్మణ్ గారు ఈ విషయం మీద సంకేతం చేశారు, కానీ ఇంకెవరు పట్టుకోలేదు. మరి సంకేతం చేశాడు కానీ దానికి ప్రమాణం ఏం చూపెట్టలేదు. ఆదర్శం పదం తప్పుగా ప్రయోగించారు. సమిధ, అష్టాంగుల సమిధ, దశాంగుల సమిధ అన్నారు. దశాంగుల సమిధ కాదు, దశాంగుల స్థితి. ప్రమాణం యజుర్వేదం 31వ అధ్యాయం ప్రథమ మంత్రం. ఈ సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సా భూమిం సర్వత స్పృత్వా అతిష్టద్ దశాంగులం. ఇది జీవుడు 8 అంగుళముల పరిధిలో ఉంటే పరమాత్మ 10 అంగుళముల పరిధిలో ఉన్నాడు అనేటువంటి రహస్యాన్ని మరి తప్పుగా ప్రస్తావించిన విషయాన్ని సూటిగా తీసుకొచ్చారు. కాబట్టి ఈ రకంగా దాన్ని ప్రమాణంగా తీసుకోవాలి. యజుర్వేద మంత్రం. జీవుడు కిందికి దిగడం ఎందుకు, పైకి ఎక్కడం ఎందుకు అని అంటే, ఎక్కకపోతే, దిగకపోతే జీవుడు జీవుడని, దేవుడు దేవుడని, రెండు వేరువేరని ఎలా తెలుస్తుంది? పిల్లలు చంకకు వస్తానని ఎత్తుకోమని ఏడవకపోతే, ఎత్తుకున్న పిల్లల్ని మేము దిగిపోతాం, మేము కింద ఉంటామని చెప్పేసి వాళ్ళు ఏడవకపోతే, వాళ్ళని ఎత్తుకోవడం దేనికి, దింపడం దేనికి? వాళ్ళ పిల్లలు ఎలా అవుతారు, మనం పెద్దలం ఎలా అవుతుంటాం? పెద్దవాళ్ళు ఒదిగిన వ్యక్తిత్వ వికాసంతో ఉండడం, పిల్లలు క్షణికానందముతో చిలిపిగా చంచలముగా ఉండడం. ఈ రహస్యముని భగవంతుడు జీవాత్మ పరమాత్మల భేదం, రెండింటి మధ్య తేడా చూపిస్తున్నాడు. జీవుడు అజ్ఞానంతో అంతకంతకు దిగజారుడు పనులు చేయడం, తప్పుడు పనులు చేయడం,
తప్పుడు పనులు తాను చేసుకుంటూ పోతే నువ్వు పైకి ఎలా పోతావు? కాలు జారుతూ ఉన్నప్పుడు నువ్వు కిందికే పడిపోతావు అని చెప్పేసి భగవంతుడు మనకు చూపిస్తున్నటువంటి వైనం. మెట్ల మీదకెళ్ళి జారిపడిన, వ్యక్తిత్వ వికాసంలో జారిపడిన, నువ్వు పైనుంచి జారిపడేది కిందకే అట్టడుగు స్థానాన పడిపోయినటువంటప్పుడు తనను తాను నియంత్రించుకొని అంచెలంచెలుగా ఎదిగిపోవడం. పైకెక్కితే క్షేమంగా ఉండజూడడం, కిందికి పడిపోతుంటే దెబ్బలు తగలజూడడం, దెబ్బలు తగిలినప్పుడు నొప్పితోటి ఇంకా అవస్థగా పైకెక్కలేనటువంటి స్థితిలో ఉండడం, దెబ్బ తగ్గిన తర్వాత, నొప్పి తగ్గిన తర్వాత మళ్ళీ ప్రయత్నం చేయజూడడం, ఇవన్నీ రహస్యాలు. అజాగ్రత్తగా ఉన్నావు, కాలు జారింది, పడిపోయావు, కాలు ఇరిగింది, నడుమిరిగింది. అజాగ్రత్త వల్ల జరిగింది. కానీ సావధానంగా దిగేటప్పుడు కాలు విరగట్లేదు, చెయ్యి విరగట్లేదు, నడుము విరగట్లేదు. అజాగ్రత్తగా ఉన్నప్పుడే. అందుకే జీవుడు తన వ్యక్తిత్వ వికాసం పట్ల, ఆత్మికోన్నతి పట్ల సావధానంగా ఉన్నప్పుడు, మంచి కర్మలు, సత్కర్మలు మాత్రమే చేస్తున్నప్పుడు, తప్పుడు పనులకు దూరంగా ఉన్నప్పుడు అతడు అంచెలంచెలుగా పైకి ఎదగడం ఉంటుంది కానీ దిగజారడం అంటూ ఉండదు. సావధానంగా ఉన్నప్పుడు పైకి పోతారు, అజాగ్రత్తగా ఉన్నప్పుడు కిందికి పడిపోతారు. అందుకే ఈ దిగడం, ఎక్కడం అనేటువంటిది మంచి వ్యక్తిత్వంతో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య తప్పుడు పనులు చేసేటువంటి పిల్లలు కానీ, శిష్యులు కానీ, ఇంకా ఎవరైనా కానీ, అధ్యాపకుడు పాఠం సరిగా చెప్తున్నాడు, జాగ్రత్తగా విన్నవారు, గుర్తుంచుకున్నవారు పరీక్షలో రాసి పాస్ అవి ముందుకు పోతున్నారు. అజాగ్రత్తగా ఉన్నవారు, సరిగా వినలేని వారు, పరీక్షలో రాయలేని వారు అక్కడే ఉండిపోతున్నారు. ఇంతే తేడా. భగవంతుని సృష్టి అందరికీ, భగవంతుడు ఇచ్చే పదార్థాలు అందరికీ, కానీ వినియోగం, దుర్వినియోగం, సద్వినియోగం, దుర్వినియోగం, దానిని బట్టి అక్కడ ఎవరు ఏ రకంగా వినియోగించుకుంటే ఆ రకంగా. కరెంటును మనం వెలుతురు కోసం, సెల్ ఫోన్ కోసం, ఫ్యాన్ కోసం వాడుకుంటే మనకు వెట్టి చాకరీ చేస్తుంది. అదే దాన్ని దుర్వినియోగం చేసి కుర్చీకి, టేబుల్కు పెట్టుకోవడం, లేదంటే దాంట్లో చెయ్యి పెట్టడం, ఈ రకంగా దుర్వినియోగం చేసుకుంటే అది మనకు వినాశనం కల్పిస్తుంది, మన మృత్యువుకు కారణం అవుతుంది. అంతే. వస్తువు ఒకటే, అగ్గిపుల్ల ఒకటే. నువ్వు పొయ్యి వెలిగించుకుంటావా, సరే సరే, లేదా నీ ఒంటికి నిప్పు పెట్టుకుంటావా, సరే సరే. ఏదైనా వినియోగం మీద ఉంటుంటది, జీవుడి వివేకం మీద ఉంటుంటది. కత్తి, నువ్వు పండు కోసుకుంటావా, సరే సరే, నీ గొంతు కోసుకుంటావా, నీ పొట్టలో పొడుచుకుంటావా, నీ ఇష్టం. వినియోగం మీద ఆధారపడి ఉంటుంటారు. సంబంధాలను కాపాడుకొని యథాయోగ్యంగా వ్యవహరిస్తావా, సరే సరే, తిరస్కరించుకుంటూ, తిట్టుకుంటూ నువ్వు వాళ్ళ సంబంధాలను దూరం చేసుకొని ఒంటరి వాడివైపోతావా, అది నీ ఇష్టం. దేవుడికి జీవుడికి ఈ భేదం. దేవుడికి జీవుడికి ఉన్నటువంటి ఆ భేదాన్ని తెలుసుకోవడానికే ఈ తల్లిదండ్రులు, సంతానం, మరి పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అనేటువంటి దాంతో మనల్ని నటింపజేసి మనకు కనువిప్పు కల్పిస్తున్నాడు భగవంతుడు. మంచి పనులు చేస్తున్నప్పుడు, గొప్ప పనులు చేస్తున్నప్పుడు ఎదగడం ఉంటుంటది. అందుకే వాళ్ళని పొగిడిస్తున్నాడు, సన్మానిస్తున్నాడు, గౌరవింపజేస్తున్నాడు. తప్పుడు పనులు చేస్తున్నప్పుడు వాళ్ళకు వాళ్ళే సిగ్గుచేటుగా ఉండడం, గొప్ప వాళ్ళ ముందుకు రాలేకపోవడం, సహజంగా పెద్దవాళ్ళ ముందు తలెత్తుకోలేని మాట్లాడలేకపోవడం, మరియు గొప్పవారి ముందుకు ఆ సన్మానాలు, గౌరవాలు వాళ్ళకి ఇస్తున్నా కూడా మాకెందుకు, వద్దు 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 అని తిరస్కరింపజేయడం, ఇదంతా నటన ద్వారా తెలియజేస్తున్నాడు.
గొప్ప పనులు మంచి పనులు చేసేవారు సత్కారానికి గౌరవానికి పులకితమవుతుంటారు, పరవశించిపోతుంటారు, పరమానంద భరితమవుతుంటారు, ఉత్సాహంగా ఉంటారు. అదే తప్పుడు పనులు చేసిన వారు వద్దు వద్దు నాకొద్దు నేను సన్మానం వద్దు, వేదిక మీదకి రమ్మన్నా రారు సరిగా. ఆ రకంగా హీన భావన అనేటువంటిది వాళ్ళను గౌరవానికి దూరంగా పెడుతుంటది. ఎందుకంటే వాళ్ళ వ్యవహారం ఆ రకంగా ఉంది కాబట్టి. అందుకే ఎక్కడము దిగడము అనేటువంటిది ఇది సహజం. జీవుడి యొక్క అల్పజ్ఞానికి, అజ్ఞానానికి, అజ్ఞానంలో ఉన్నప్పుడు సత్కారానికి గౌరవానికి వాటికి దూరంగా ఉండడం, మంచి పనులు చేస్తున్నప్పుడు అందరి దృష్టిలోకి రావడం, అందరితో పాటు ఉండడానికి, అందరూ తనను కలుపుకొని పోవడానికి ప్రయత్నించడం, ఇవన్నీ చేయడం జరుగుతుంది. పట్టుకుంటున్నారా లక్ష్మణ్ గారు? ఓం అర్థమవుతుంది ఆచార్య గారు, ధన్యవాదాలు. నిన్నటి ప్రశ్న రామ్ బ్రహ్మచారి గారు వరంగల్ నుండి అడుగుతున్నారు. మాంసాన్ని తినొద్దు, అది మన అంశం కాదు అని అన్నారు. సరే, మరి చెట్ల నుండి పండ్లను కూరగాయలను సేకరిస్తున్నాము. అదే విధంగా ఈ 108 మూలికలతో కూడినటువంటి హోమ ద్రవ్యాన్ని కూడా మనం చెట్ల ద్వారా సేకరించి ఆహుతిస్తున్నాం కదా, మరి ఇది తప్పు కాదా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఓం. ఒక చిన్న ఆచార్యది ప్రశ్న. ఇప్పుడు మన అష్టాంగుళం గురించి తెలుసుకున్నాం కదా, అట్లాగే దశాంగుళం అన్నప్పుడు ఇందాక లక్ష్మణ్ గారు పంచ జ్ఞానేంద్రియాలు పంచ సూక్ష్మభూతాలు అని చెప్పారు. అది అర్థమవలేదు, కొంచెం దాన్ని వివరించండి ఆచార్య. దశాంగుళం. ఇప్పుడు 2 ప్రశ్నలు ఇస్తే రెండిటికి సమాధానం చెప్తే ఏ ప్రశ్నకు ఏ సమాధానం అనేది ఎలా తెలుస్తుంది? దాని తర్వాత చెప్పండి. కాదు, అష్టాంగుళం వచ్చింది కాబట్టి దశాంగుళం తర్వాత ఉంటుందని అడిగాను. దయానంద సరస్వతి యజుర్వేదంలో ఈ దశాంగులం గురించి వ్యాఖ్యానం చేస్తూ భాష్యంలో పంచ స్థూల భూతాలు పంచ సూక్ష్మ భూతాలకు అంతర్గతంగా వీటిలో పరమేశ్వరుడు ఉన్నాడు, భూమి చుట్టూ భూమిని ఆవరించి ఉన్నాడు, భూమి పరమేశ్వరుని యొక్క సంకేతంలోనే ఉన్నది. ఇది దశాంగులం గురించి వ్యాఖ్యానం చేశాడు. చూడండి, ఈ దశాంగులం అనేటువంటిది అంగుళం దశాంగులం అంటే ఈ యజుర్వేద ప్రమాణం మరియు జీవాత్మ పరమాత్మల యొక్క వ్యత్యాసాన్ని చూపిస్తూ జీవుని కంటే పరమేశ్వరుడు ఇంకా మించిన వాడు, గొప్పవాడు, జీవుడు ఎంత చేసినా ఏ రూపకంగా ఉన్నా దేవుడి కంటే తక్కువే అనేటువంటి ఈ వ్యత్యాసాన్ని చూపించడమే ఈ అష్టాంగులం దశాంగులం యొక్క అభిప్రాయం. అందుకే భగవంతుడు మన చేత నటింపజేసి చూపిస్తున్నాడు ఏంటంటే, విరజానందుని దగ్గరున్నంత పాండిత్యం ఎవరి దగ్గర లేదు అని తెలుసుకోవడం. దయానందుడు తెలుసుకొని వచ్చాడు. దయానందుడు రాగానే తలుపు తడితే ఎవరు నువ్వు అంటే, లోపల నుంచి ఎవరు నువ్వు అని విరజానందుడు ప్రశ్నిస్తే బయట నుంచి అది తెలుసుకోవడానికే వచ్చాను అని దయానందుడు చెప్పడం. అయితే ఈ విషయంలో నువ్వు ఏ ఉద్దేశంతో అయితే వచ్చావో ఏమైనా చదివావా అని అంటే, ఫలానా గ్రంథాలు చదివాను. లోపల నుంచి మళ్ళీ ప్రశ్న ఏమొచ్చిందంటే, నువ్వు ఏవేవైతే చదివావో అవి మరిచిపోవాలి అంటే నేను చెప్పేటువంటి అభిప్రాయంలో నాకు ఎదురు నువ్వు చెప్పకూడదు. ఒకటి. ఇక మళ్ళీ ప్రశ్న ఏమేశాడు అంటే, ఏమైనా వెంట తెచ్చుకున్నావా, నీ ఉద్దేశంలో నువ్వు ముందుకు పోతానని చెప్పేసి గ్రంథాలు నీకు సహకరిస్తాయని చెప్పేసి అని అంటే, ఫలానా నేను తీసుకొచ్చాను అని అంటే అవన్నీ గంగలో పడి. అంటే
విరజానందుడు దయానందునికి ఏం పాఠం చెప్తున్నాడు అంటే, నువ్వు చదివింది వ్యర్థము, నువ్వు చదువుకుంటానని తెచ్చుకున్న పుస్తకాలన్నీ వ్యర్థము, నీవు లక్షించుకున్నటువంటి ఉద్దేశాన్ని నీకు తెలియజేయవు, కాబట్టి అవన్నీ మర్చిపో, ఆ పుస్తకాలని పడేసాయి. ఇప్పుడు ఉద్దేశాన్ని నెరవేర్చుకోవాలి అనేటువంటి తాపత్రయం దయానందంలో ఉన్నది కాబట్టి అలాగే అని చెప్పేసి వెంటనే వెళ్ళి గంగలో పడేసి వచ్చాడు. గురువు గారు ఏది చెప్తే అది వినడానికి, గ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆశ్చర్యం ఏంటంటే, విరజానందుడు దయానందునికి చదివిపిస్తున్నటువంటి అక్కడ వాదోపవాద తర్కంలో విరజానందుడు దయానందుని నుంచి నేర్చుకునేది చాలా. ఇది ఎవరికి తెలియదు, ఎవరు పట్టుకోరు కూడా. ఎందుకు, ఎలా నేర్చుకున్నాడు దయానందంతో విరజానందుడు అని అంటే, విరజానందుడు ముక్కుసూటి తనంగా ఏ విషయాన్ని అయితే ప్రస్తావించి దయానందుని ఏ రహస్యమైతే ప్రశ్నిస్తున్నాడో, దయానందుడు చెప్పేటువంటి తర్కము, దయానందుడు చెప్పేటువంటి ప్రామాణికత, దయానందుడు చెప్పేటువంటి విధి విధానము చూసి విరజానందుడు పులకితమైపోయేవాడు, పరవశించిపోయేవాడు. అందుకు కృతజ్ఞత అని కాకుండా దానికి ఆశీర్వాదంగా విరజానందుడు గురుస్థానంలో ఉండి దయానందుడు చెప్పేది ఏంటంటే, తు కులక్కర్ హే. పంజాబీ భాషలో కులక్కర్ అని అంటే, నువ్వు సమయస్ఫూర్తితో ఉచితం అనుచితం పరిస్థితి, యోగ్యత, సామర్థ్యం అన్ని కాలానుగుణంగా మాట్లాడతావు, సమయస్ఫూర్తితో మాట్లాడతావు, నీకు చావు లేదు అనేటువంటి డిగ్రీ ప్రామాణికత దయానందునికి విరజానందుడు ముద్ర వేశాడు. నీకు ఎదురు లేదిక, నీకు సమయం తెలుసు, ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలుసు, ఎలా మాట్లాడాలో తెలుసు అని చూపించింది. అందుకే చివరికి వెళ్ళేటప్పుడు, నేను గురుదేవ మరి ఆజ్ఞ ఇస్తే నేను వెళ్ళిపోతానంటే, అప్పుడు అంటాడు, గురుదక్షిణ ఇవ్వకుండానే వెళ్ళిపోతావా అంటే, గురుదక్షిణ నా దగ్గరే ఉన్నది స్వామి అని అంటే, నీ దగ్గర ఉన్నది నేను అడుగుతున్నాను అంటే. ఇక దయానందుడు తన సహజంగా ఎవరిదైతే ఆ బ్రాహ్మణుడి దగ్గర భిక్ష అడుగుతున్నానో అతనికి, మా గురువుగారికి కొన్ని లవంగాలు కావాలి గురుదక్షిణ ఇవ్వడానికంటే, ఆయన ఇస్తాడు. ఈయన తీసుకొచ్చి ఇస్తుంటే, ఇదిగో గురుదేవ లవంగాలు తీసుకొచ్చాను అని అంటే, ఆ లవంగాలు చేతులు వేయగానే ఆ పదార్థ స్పర్శతోటి గురువు గారి హృదయం ఎంత ద్రవించిపోయిందో, ఎంత మనసు బాధపడిందో వారి శబ్దాలతోటి గురువు గారు విరజానందుడు దయానందునికి అంటున్నాడు, దయానంద, నువ్వు ఈ యొక్క విద్యార్థి దశలో నీ గురువు నుండి నువ్వు గ్రహించింది, ఈ గురువు పదార్థానికే పరిమితమయ్యాడు, పదార్థానికే ప్రత్యేకత ఇస్తాడు అని చెప్పేసి నువ్వు నన్ను ఇంత చులకనగా చూసావా అనేటువంటిది భావసారాంశం. అంటే దయానందుడు అన్నాడు, గురుదేవ, ఇంతకు మించి నా దగ్గర ఏమీ లేదు, నేను సన్యాసిని, నా దగ్గర ఒక కౌపీనం మినహా ఇంకా ఏమీ లేదు అని అంటే, నీ దగ్గర ఉన్నది నేను అడుగుతున్నాను, లేనిది నేను ఎందుకు అడుగుతాను? ఏమున్నది గురుదేవ అని అంటే, నీ దగ్గర ఉన్నటువంటి యోగ్యత, నీ దగ్గర ఉన్నటువంటి పాండిత్యం ఇప్పుడు ఈ దేశానికి అవసరం. దేశం ఎంతో అజ్ఞానంలో కూరుకుపోయింది. దేశాన్ని ఉద్ధరించాలి అంటే నీ జీవితం నాకు గురుదక్షిణగా కావాలి అని అంటే, దయానందుడు కూడా ఇదే కోరుకుంటున్నాడు, ఈ రకంగానే పనిచేయాలి అనుకుంటున్నాడు, బాధ్యతగా అజ్ఞానాన్ని రూపుమాపాలని అనుకున్నాడు. కాబట్టి గురువు గారికి అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా సరే అని చెప్పేసి ఒప్పుకున్నాడు. ఇక్కడ ఈ ప్రసంగానికి అమ్మగారు వేసిన ప్రశ్నకు, లక్ష్మణ్ గారు వేసినటువంటి ప్రశ్నకు ఏమిటి సంబంధం అంటే, ఎంతైనా గురువు గురువే, శిష్యుడు శిష్యుడే, గురువు శిష్యుడు కాలేడు, శిష్యుడు గురువు కాలేడు అనేటువంటిది ఇక్కడ మనకు పాఠం నేర్చుకోవాల్సినటువంటి సారాంశం. దేవుడు దేవుడే, జీవుడు జీవుడే, మరియు
తల్లిదండ్రి సంతానం సంతానమే. ఒక సామెత ఏముందంటే మా ఓంప్రకాష్ తోడబుట్టిన సహోదరి ఆవిడ అంటున్నది ఏంటంటే, ఓంప్రకాష్ అంత పెద్ద గురువు అయ్యాడు, మరి అతను ఆ అమ్మ నాన్నల కాళ్ళు మొక్కాల్సింది ఏమిటి అని అంటే, అవును చదువుకున్నాడు కానీ వాళ్ళ కడపన పుట్టాడు కాబట్టి పాదాభివందనం చేస్తున్నాడు, అందుకే కాళ్ళు ఎందుకు మొక్కకూడదు అంటే ఆవిడేమంటుందంటే, చదువుకోలేదు, ఎప్పుడు బడికి పోలేదు, ఏం పోలేదు. ఆవిడేమంటుందంటే, ఢిల్లీకి రాజైన తల్లి కొడుకే కదా. ఆమె నోటి నుంచి ఆ రోజు విన్న అర్థం నాకు ఆ రోజు తెలియలేదు, కానీ ఈ ప్రసంగంలో వస్తే అబ్బాయి ఎంత సూటిగా ఉంది విషయం అనేది. పట్టుకుంటున్నారా లేదా? ఇంకోటి కూడా తెలియజేస్తుంది కదా ఆచార్యది, ఇద్దరి మధ్య ఉన్న అవినాభావ సంబంధం కూడా గొప్పది అని. ఈ రెండు భేదభావాలు చూపించడం, దేవుడి స్థానం దేవుడిదే, జీవుడి స్థానం జీవుడిదే, గురువు స్థానం గురువుదే, శిష్యుని స్థానం శిష్యునిదే, తల్లిదండ్రి స్థానం తల్లిదండ్రిదే, సంతానం స్థానం సంతానముదే. వీరెవ్వరూ వారి స్థానాన్ని గ్రహించలేరు. వీరి కోసం గురువు తల్లిదండ్రులు దేవుడు తమ స్థానాన్ని కోల్పోలేరు. వారి స్థానం వారిదే, వీరి స్థానం వీరిదే. ప్రభాకర్ గారు పట్టుకుంటున్నారా? లక్ష్మణ్ గారు అర్థమవుతుంది ఆచార్య గారు. ఓం. అందుకని ధన్యవాదాలు ఆచార్య. అంత కెమెరాలు బంద్ చేసుకొని దుప్పటి ముసుగు పెట్టుకొని చలికాలంలో కూర్చున్నట్టుగా ఉన్నారు, కెమెరాలు బంద్ చేసి. ఇక నిన్నటి రోజు రామ్ బ్రహ్మచారి గారు అడిగినటువంటి ప్రశ్న దానికి సమాధానం ఏంటంటే, ఆ ప్రశ్న యొక్క సారాంశం ఏంటంటే, వృక్షాలలో జీవాత్మ ఉన్నదా లేదా? ఒకవేళ వృక్షాలలో జీవాత్మ ఉంటే మనము ఈ యొక్క ఆకుకూరలు, పండ్లు, ధాన్యం ఇవన్నీ తింటున్నప్పుడు పాపము తగలదా? మరి పాపము తగలకుంటే మరి పశువులలో కూడా ప్రాణం ఉంది కదా, జీవాత్మ ఉంది కదా, మరి వాటిని చంపుకొని మాంసం తింటే పాపము ఎందుకు అనేది సారాంశం. అంతేనా లక్ష్మణ్ గారు? అంతే ఆచార్య గారు. ఓం. భగవంతుడు ఈ యొక్క సృష్టి వ్యవస్థ చేసినప్పుడు 84 లక్షల జీవరాశుల యొక్క సాకు, 84 లక్షల జీవరాశుల యొక్క సాకు అంటే ఒక ద్వారా, వాటి ద్వారా. ఇంకా ముఖ్యంగా ఏంటంటే అమైతిని సృష్టి ద్వారా మనకు తెలియజేస్తున్నది ఏంటంటే, ఎవరైతే పుట్టబోతుంటారో వారి కోసం ఆహారం మరియు ఈ పరిసర ప్రాంతాలు నివాస యోగ్యమైనటువంటి నిత్యావసరాలను ముందుగా పురమాయించి తర్వాత ఆయా జీవ జంతువులను పుట్టించడం గమనార్హం. ఆహారం కావాలి అని అన్నప్పుడు ఎవరికి ఆహారం కావాలి అని అంటే జీవాత్మలకు కావాలి, జీవులకు కావాలి, 84 లక్షల జీవరాశులకు కావాలి. అమీబా కంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి స్థాయి నుంచి డైనోసార్, రాక్షస బల్లి, అత్యంత విశాల కాయమైనటువంటి ఆ రాక్షస బల్లి, దానికంటే పెద్దది ఇంకేమైనా ఉంటే అటువంటి వాటికి అన్నింటికి భోజన సదుపాయం, నీళ్లు, పంచమహాభూతాలను అనుకూలంగా వ్యవస్థీకరించడం భగవంతుడు మనందరికి చూపిస్తున్నటువంటి ఈ రహస్యం. ఆ రకంగా చూపిస్తున్నప్పుడు ఈ యొక్క వృక్ష వనస్పతిని పుట్టించిన తర్వాత మరియు ఈ మైథున సృష్టిలో పశువులు, మనుషులు వీళ్ళందరినీ పుట్టించడం జరుగుతుంది. అమైథుని సృష్టి 4 రకాలుగా. ఒకటి స్వేదజం అని అంటే ఉష్ణోగ్రత ద్వారా గాలిలో తేలాడేటువంటి సూక్ష్మ క్రిములు, చెమట ద్వారా, బొరుగు ద్వారా, పరిమళం ద్వారా ఈ యొక్క గాలిలో తేలాడేటువంటి సూక్ష్మ జాతి. అవి సజీవంగా ఉన్నప్పుడు
అవి సజీవంగా ఉన్నప్పుడు, ఎటువంటి ప్రమాదం లేనప్పుడు ఆ తర్వాత ఉద్భిజ సృష్టి. ఉద్భిజము అంటే భూమిని పెకిలించుకొని మొలకెత్తినటువంటి వృక్ష వనస్పతులు. ఆ వృక్ష వనస్పతులు క్షేమంగా ఉన్న తర్వాత అండజములు, గుడ్లు పెట్టి సంతానాన్ని కనేటువంటి పక్షి జాతులు. అవి క్షేమంగా ఉన్న తర్వాత చివరికి జరాయుజములు, గర్భధారణ చేసి సంతానాన్ని కనేటువంటి పశువులు, చిట్ట చివరికి మనుషులు ఈ రకంగా పుట్టుకొచ్చారు. ఈ రకంగా పుట్టుకురావడానికి కారణం ఏంటి అంటే, తర్వాత పుట్టబోయేటువంటి వాటికి ముందు సృష్టి ఆహారము. ఇప్పుడు ఇంటర్నెట్, సెల్ ఫోన్, ఈ యొక్క ఏఐ కానీ ఇంకా ఏవేవైతే ఉన్నాయో అంతర్జాలీయమైనటువంటి ఇవన్నీ గాలిలో తేలాడేటువంటి సూక్ష్మ క్రిముల ద్వారా ఈ టవర్ రావడం, సిగ్నల్ రావడం, ఎస్ఎంఎస్లు పోవడం, వాట్సాప్ రావడం, ఇవన్నీ తయారు చేయడం సూక్ష్మ క్రిముల ద్వారా జరుగుతున్నాయి. ఆ గాలి ప్రవహించడం ఈ సూక్ష్మ క్రిముల ద్వారానే జరుగుతుంది. గాలి ఒక శరీరం, ఆ శరీరం ఈ సూక్ష్మ క్రిముల ద్వారానే నడుస్తుంది. నిప్పు ఒక శరీరం, నీరు ఒక శరీరం, భూమి ఒక శరీరం. ఈ పంచమహాభూతాలు ఒక జన్మలు అనుకోవచ్చు, ఒక శరీరం అనుకోవచ్చు. ఆ రకంగా అన్ని సూక్ష్మ క్రిముల ద్వారానే, ఈ యొక్క జీవాత్మల ద్వారానే సంచారం అవుతుంది. అందుకని స్వేదజములను, ఈ యొక్క గాలిని పుట్టించడం దేనికి అని అంటే, తర్వాత వచ్చేటువంటి జన్మలు ఈ గాలి పీల్చుకొని బతకడానికి. ఆ తర్వాత ఈ ఉద్భిజములను, విత్తనాల ద్వారా ఈ వృక్ష వనస్పతులను ఎందుకు పుట్టించారు అంటే, ఆ తర్వాత వచ్చేటువంటి వాటికి ఆహారంగా ఈ వృక్ష వనస్పతుల మీద వచ్చేటువంటి ధాన్యాలు, ముడి ధాన్యాలను తిని బతకడానికి అండజములు, గుడ్లు పెట్టి బ్రతికేటువంటి, ఆకాశంలో ఎగిరేటువంటి ఈ యొక్క పక్షి జాతులు. ఆ తర్వాత జరాయుజములు, గర్భధారణతోటి పాలిచ్చి సంతానాన్ని కనిపించేటువంటి ఈ పశువులు, పక్షులు, వాటికి ఈ యొక్క ఉద్భిజము అనేటువంటి వృక్ష వనస్పతి, గడ్డి, చెట్లు ఇవి తినిపించి వాటిని బతికించడం. చివరికి మనుషులను పుట్టించేటువంటి ఉద్దేశము, మనుషులు వారి దగ్గర, వారి కర్మఫలానుసారంగా స్త్రీల దగ్గర పాలు లేకపోతే పుట్టేటువంటి సంతానాన్ని బతికించాలి కాబట్టి వాటికి పాలు ప్రత్యామ్నాయం కావాలి. తల్లి దగ్గర లేవు కాబట్టి పశువుల దగ్గర పాలు వినియోగించుకోవాలని పశువులను ముందుగా పుట్టించి ఆ తర్వాత మనుషులను పుట్టించడం. ఈ యొక్క ముడి ధాన్యాన్ని ఉడకబెట్టుకొని తినడం, మరియు వృక్ష వనస్పతి ఆకుకూరలు అవి తినడం. ఇక్కడ ప్రశ్న, మూలమైనటువంటి ప్రశ్న ఏంటంటే, మరి అన్నిట్లలో జీవాత్మ ఉన్నప్పుడు, వృక్షములలో జీవాత్మ ఉన్నప్పుడు ఈ యొక్క పశుపక్షులను చంపుకొని తింటుంటే పాపం కలిగినప్పుడు, పాలకూర, పండ్లు, కూరగాయలు తీసుకుంటున్నప్పుడు పాపం ఎందుకు తగులదు? ఇది మూలమైనటువంటి ప్రశ్న. ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే, ఏ జీవాత్మల యొక్క కర్మఫలానుసారంగా ఆయా శరీరము ఆయా స్థాయిలో భగవంతుడు పుట్టిస్తున్నాడు. వృక్షాలలో ఉన్నటువంటి జీవాత్మ స్థాయి ఏంటంటే, అవి స్పర్శను గ్రహించలేవు, నొప్పిని, బాధను గ్రహించలేవు. అవి సుషుప్తావస్థలో ఉన్నవి. సుషుప్తావస్థ అంటే, ఇప్పుడు మనకు ఈ యొక్క పంటి నొప్పి వచ్చినప్పుడు ఆపరేషన్ చేసేటువంటి, పన్ను పీకేసేటువంటి, ఇంకొక పన్నును తొలగించేటువంటి డాక్టర్ పన్నును తొలగించాలన్నప్పుడు ఈ దవడకు మత్తు మందిచ్చి, మరియు ఆపరేషన్ చేయాలని అన్నప్పుడు, కిడ్నీలకు గిట్లా ఆపరేషన్ చేయాలి అని అన్నప్పుడు నడుముకు స్పర్శ తెలియకుండా మస్తిష్కంలో నరాలు చిట్లిపోతే దీనికి ఆపరేషన్ చేయాలి అని అనుకున్నప్పుడు మనకు ఆ నొప్పి, ఆ స్పర్శ తెలియకుండా మత్తు మందు క్లోరోఫామ్ ఇస్తారు. పంటికి అయ్యేటప్పుడు మనం చూస్తూనే ఉంటుంటాం, మనం మెలకువగా ఉన్నామా లేవా అనేటువంటిది అది
స్ఫూర్తి అనేది చూస్తుంటారు డాక్టర్లు. ఈ నడుముకు ఆపరేషన్ చేసేటప్పుడు కానీ, తలకు ఆపరేషన్ చేసేటప్పుడు కానీ, తలకు ఆపరేషన్ చేసేటప్పుడు చాలా సూక్ష్మంగా ఉంటుంటుంది. ఏ నరము కట్ చేస్తే వీరి చూపు పోతుంది, ఏ నరము కత్తిరిస్తే కోత పెడితే వీరికి మాట రాకుండా ఆగిపోతుంది, ఏ నరము జోడిస్తే వీరికి సరి అవుతుంది అనేటువంటిది వాళ్ళు మనల్ని స్ఫూర్తిలో ఉంచి ఆ యొక్క ఆపరేషన్ చేస్తున్నారు. ఇది ఇప్పుడు అత్యంత స్పష్టమైనటువంటి విధానం. ఈ పాలకూర ఆ చెట్లలో ఉన్నటువంటి జీవాత్మ ఆ ఆకుకూరలు, పండ్లు, పువ్వులు, అవి మనం దుంపలు అవన్నీ తీస్తున్నప్పుడు ఆ చెట్టు జీవించే ఉంటుంది, చచ్చిపోవట్లేదు. కాబట్టి దానికి నొప్పి తెలియదు. అదే ఇక్కడ ప్రాణి జాతులు, పశువులు, పక్షులను వాటిని పూర్తిగా చంపేస్తేనే వాటి మాంసాన్ని తినగలుగుతున్నాం. అందుకే వీటికి ఇక్కడ పాపం. ఆ వృక్షాలలో పాలకూర మనం అవి తెంపుకోగానే మళ్ళీ కొద్ది రోజులకు మళ్ళీ వస్తుంటాయి. ఆ రావడం ద్వారా ఈ యొక్క ప్రాణిని చంపుతున్నప్పుడు రక్తం కారుతున్న పాలు తాగే శిశువును తల్లి ఒడిలోంచి బలవంతంగా మధ్యలోనే పూర్తిగా ఆ శిశువు కడుపు నిండక ముందే మధ్యలోంచి లాక్కొని పోతే తల్లి వక్షస్థలం నుండి పాలధారలు కారుతూ ఉంటాయి. శిశువులో ఇంకా పాలు తాగాలనేటువంటి ఆకలి కూడా ఉంటుంటది. అందుకే శిశువు ఏడుపు, తల్లి ఛాతి నుండి ఆ పాలధారలు రావడం అనేటువంటిది అసంతృప్తి దశ. అదే ఈ పాలకూర తెంపినను మరియు పచ్చి కూరగాయలు తెంపినను అక్కడ ఒక్కొక్కసారి అది కూరగాయలు తెంపుతుంటే చెట్టు ఊడేస్తుంటది, కొమ్మలు కూడా తెగిపోతుంటాయి. అక్కడ రసం కారుతూ ఉంటుంటది పచ్చి వాటి. అదే పండ్లకైతే ఆ పరిస్థితి ఉండదు, పరిపక్వమైనటువంటి వాటికి ఆ పరిస్థితి ఉండదు. ఈ పచ్చివి తెంపుతున్నప్పుడు, ఆకుకూరలు తెంపుతున్నప్పుడు వాటి రసం కారుతుంటుంటది. ఇది కూడా ఆ పాలు తాగే శిశువు నుంచి తల్లిని దూరం చేస్తున్నటువంటి పైన ఆ రకంగా ఉంటుంటది. అక్కడ వారు బాధపడతారు, వారు చైతన్యంలో ఉన్నారు. కానీ ఇక్కడ వృక్ష వనస్పతుల్లో సుషుప్తావస్థలో ఉండడం కారణంగా ఇప్పుడు మనకు డాక్టరు ఈ పంటి నొప్పికి ఆపరేషన్ చేస్తున్నప్పుడు మత్తు మందు ఇస్తున్నాడు. ఇచ్చిన అతను ఆ పన్నును పీకడానికి ప్రయత్నం చేస్తుంటే రక్తం కారుతుంటది, కానీ నొప్పి మనకు తెలియదు. రక్తం కారుతుంటది, నొప్పి మనకు తెలియదు. ఈ రూపకంగా మరి అది ఆ డాక్టర్ వెంటనే ఆ దూదితోటి ఆ రక్తాన్ని తుడిసి తను చేయాల్సినటువంటి పని చేస్తున్నాడు, ఆపరేషన్ చేస్తుంటాడు. అదే రకంగా ఈ చెట్ల నుంచి ఈ మనం ఆకుకూరలు తీసుకున్నప్పుడు కానీ, మరియు పండ్లు, కాయగూరలు తీసుకున్నప్పుడు కానీ వాటికి నొప్పి, బాధ అనేటువంటిది తెలియదు. ఈ రహస్యాన్ని ప్రతి జీవికి, ఇప్పుడు తల్లి దగ్గర అనుకోండి, ఇప్పుడు పశువులకు అనుకోండి, వాటి పిల్లలకే పాలు ఆహారాన్ని పుట్టిస్తున్నాడు. ముందు పాలు వచ్చిన తర్వాతనే సంతానం కనడం, మనుషులు కానీ పశువులు కానీ, అది రహస్యం. పశువుల దగ్గర ఏంటంటే వాటికి ఈ పచ్చిక బయలును చూస్తే ఇంకా తినాలి అనేటువంటిది ఆతృత ఉంటుంటది. కాబట్టి ఎంత తింటుంటే అంత వాటిలో పరిణతి చెందుతూ ఉంటుంటది, పాల ఉత్పత్తి ఎక్కువ అవుతుంటుంటది. పాలే లేని నాడు పుట్టినటువంటి సంతానానికి జీవితం లేదు కాబట్టి చచ్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని బతికించాలంటే పాలు కావాలి. ఇప్పుడు పాలు ఎక్కువ ఉత్పత్తి అవుతున్నప్పుడు ఎక్కువ తాగితే దాని దూడల కడుపులో పురుగులు పడుతుంటాయి, నట్టలు వస్తుంటాయి, దానికి హాని చేస్తుంటది. కాబట్టి ఎక్కువ తాగనివ్వకూడదు, అసలు పాలే తాగకుండా ఉండనివ్వకూడదు. అంటే పాలు అవసరం, ఎంత తాగాలో అంత. మరి ఎక్కువ ఉత్పత్తి అవుతుంది, ఉత్పత్తి అయినటువంటి తీయకపోతే ఎక్కువ ఉత్పత్తి అయినటువంటిది తీయకపోతే ఆ ఆవుకు నష్టం వస్తుంటది. అదే ఇప్పుడు తల్లి దగ్గర చూడండి, ఆ సేపులు వస్తుంటాయి, సేపులు వస్తున్నప్పుడు దారాలు వాటికి అవే బయటకు వస్తుంటాయి. మరి ఆ పాలు శిశువుకు ఎక్కువ తాగితే పాలతోటి వాంతులు అవుతుంటాయి, మరి లూజ్ మోషన్ అవుతుంటుంటది. కాబట్టి పాలను తీయాలి. ఆ తీయకపోతే పాలు తిరగబడి క్యాన్సర్ రోగం వచ్చి తల్లి చనిపోయేటువంటి ఈ విషయం తెలుసా లేదా? తెలుసు. పాలు ఎక్కువైతే కూడా ఇబ్బంది అయితే. అందుకని అవి తీయాలి. తీసినటువంటి వాటిని మనం వినియోగించుకోవడం, ఆహార పదార్థాలుగా వాడుకోవడం. అందుకని వాటికి తీయడం వాటికి మేలే అవుతుంది, కానీ హాని జరగదు. ఆ తీసిన చెట్ల నుంచి ఆకుకూరలు, కాయగూరలు తీసి మనం వినియోగించుకోవడం, అది మనకు ఆహారంగా వినియోగపడుతుంది. కాబట్టి ఇక్కడ చెట్లకు హింస జరగట్లేదు అనేది సారాంశం.
అర్థమైందా లక్ష్మణ్ గారు? అది రామబ్రహ్మచారి గారు మరి ఈరోజు రాలేదు, వారు అడిగినటువంటి ప్రశ్న. దానికి సమాధానం ఏంటంటే, వృక్షాలలో ఉన్నటువంటి జీవాత్మకు దుఃఖము కలగదు ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు తెంపుతున్నప్పుడు. ఓకే, నమస్తే. ఓం ధన్యవాదాలు ఆచార్య, అర్థమైంది. ఓం సర్వేభ్యో నమస్తే. ఈనాటి సత్సంగ పాఠంలో మనం సందేహాల నివృత్తి, సందేహాలకు సమాధానాలు, ఈ విధంగా మనం ఎపిసోడ్ ద్వారా అష్టాంగులం అంటే ఏంటి, దశాంగులం అంటే ఏమిటి అనే సంక్షిప్తంగా వివరంగా విషయాలు తెలుసుకున్నాం. వృక్ష వనస్పతుల్లో కూడా ఆత్మ ఉంటుంది, జీవాత్మ ఉంటుంది అనే అడిగిన ప్రశ్నలకు ఎన్నో విధాలుగా అనేక రకాలైన ఉదాహరణలతో ఆచార్య గారు మనకు ఇక్కడ సమాధానాలు అందించారు. వారికి ధన్యవాదములు. ఇంకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో రాసి సందేహ నివృత్తి చేసుకోవాలని మనవి. కాబట్టి ఈ ఎపిసోడ్ అందరం లైక్ చేయాలి, ఎందుకంటే సందేహ నివృత్తి చాలా వివరంగా ఉంది కాబట్టి లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ను నొక్కి ఈ జ్ఞానాన్ని అందరికీ అందించగలరని మనవి. ఈనాటి వైదిక సంధ్య సోమవారం ఎవరున్నారో చేయించాలి. వైదిక సంధ్య చేయిస్తారు. లక్ష్మణ్ గారు అందుబాటులో ఉన్నారా? ఓం ఎవరైనా చేయించమండి, కొంచెం వేరే వ్యస్తంగా ఉన్నాను. ఓం చూపిస్తారేమో. చేయించండి ఎవరైనా ఒకరు. భాగ్యలక్ష్మమ్మ గారు చేయిస్తారా వైదిక సంధ్య? నేను చేపిస్తాను, ఒక్క నిమిషం. సువర్చలమ్మ గారు వైదిక సంధ్య చేయిస్తున్నారు.